విజయసాయి రెడ్డి ఒక శకుని. ఈ మాట మనం కాదు, హోంమంత్రి బంగళపూడి అంతా అంటుంది. అసలు దేన్ని ఉద్దేశించి ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసింది? శకుని అంటే ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే ఆయన తప్పు చేసి కూడా కప్పిపుచ్చుకునే రకం. వెన్నుపోటు ఏది చేసి అయినా సరే నేను సాధించాలా, నాకు కావాల్సింది నాకు రావాలి. అయితే వాడు చచ్చిపోయినా సరే కానీ నాకు మాత్రం అది కావాలి అంతే. సో ఇది అంటే ఆయనతో పోలవడానికి గల కారణం ఏంటంటే ఎక్కడ ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ప్లేట్ ఫిరాయించాలా అవన్నీ ఐడియా ఉన్న వ్యక్తి. అయితే రీసెంట్గా ఏపీ రాష్ట్రానికి సంబంధించి అక్రమాలు ఎక్కడెక్క భూ అక్రమాలు ఇవన్నీ కాకినాడ పోర్టు విషయంలో రోజు రోజుకి ఇంకా బయటకు వస్తున్న క్రమంలో రీసెంట్గానే ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఓపెన్గా మేము తప్పు చేసాంరా, నేను చేసాం అన్నట్టు ఆయన చెప్తున్నా. అంటే ఎట్లా ఉందంటే సినిమా నడుస్తుంది అక్కడ, ఆ సినిమాలో మనందరం వీక్షిస్తున్నాం. డైలీ ఎపిసోడ్స్ అన్నమాట, వెబ్ సిరీస్ నడుస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ ఎపిసోడ్ ఏమో కాకినాడ పోర్టు దగ్గరికి నాదెండ్ల మనోహర్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయనకు అక్కడ సీజ్ చేయాల్సిన అమౌంట్ కనిపిస్తూ ఉంటది, రేషన్ బియ్యము. ఓకే, ఇది ఇప్పుడు సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం వచ్చి చెప్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత వీళ్ళందరూ ట్వీట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. మొన్న విజయసాయి పెట్టాడు, దాని తర్వాత పేరుని నాని ఒక ట్వీట్ పెట్టారు. అట్లా చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు ట్వీట్లు పెట్టడం, మీకు చేత కావట్లేదు, కావాలని మా ప్రభుత్వం మీద మా మీద మీరు ఆపలేదు, ఇంతకుముందు జరిగిన వాటిని ఎందుకు తీసుకొస్తున్నారు, గతం నుంచి 1997 నుంచి తీసుకురండి, ఇట్లా అప్పటి నుంచి తీసుకురండి, ఇప్పటిది ఎందుకు పొగుడుతూ కూడా వెన్నుపోటు పడిచే విధంగా. ఇంకోటి విజయసాయి రెడ్డి అయితే నీచాది నీచంగా చంద్రబాబు నాయుడికి అసలు పాలనే రాదు, ఆయనకు నచ్చినట్టుగా చేసుకుంటున్నారు, ఆయన ఏదో రాజకీయానికి ఆయన్నే పెద్ద తోపు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడంటూ కొన్ని చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. దానిపైన అయితే వంగలపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదే క్రమంలో విజయసాయి రెడ్డి ఒక శకుని లాంటి వాడని, ఆయన రాష్ట్రానికి పట్టిన శకుని లాంటి వాడు అంటూ తానైతే చెప్పుకొచ్చి చెప్పిన దాంట్లో అసలు రాంగనే లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గురించి మనం గతం నుంచి వైసీపీ పాలనట్టు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తున్నాం. ఏదైనా ఇష్యూ జరిగిందంటే అరే అది నిజంగా జరిగిందా లేదని ఒక ఆలోచన కూడా లేకుండా అరే ఇది జరిగింది, ఖచ్చితంగా ఇది వీళ్ళే చేశారు, కూటమి వాళ్ళే చేశారు, ఆయనకి ఎవరన్నా వ్యతిరేకంగా ఉంటే ఇంకా వాళ్ళే చేశారు. ఇంకా ఇంకోటి ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టు విషయంలో వీళ్ళందరూ పోస్టులు పెట్టడము, అందరు ట్వీట్లు పెట్టడం బాగా ఎక్కువైతుంది. ఎంత మీరు ఎన్ని ట్వీట్లు పెట్టినా నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. అదే కాకుండా వంగలపు అనితకి సంబంధించి తాను సిబిఐడికి అయితే ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారంట ఆల్రెడీ. మరి దానికి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రెస్ మీట్లో ఆ మాటలు మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఎక్కడెక్కడైతే అక్రమ భూములు తీసుకున్నారంటే అందులో పక్కా ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల పేర్లు ఉండడం వల్ల ఆయన పేరు చాలా ఎక్కువ సార్లు ఉందంటే ఇంకా. సో ఆయన మెయిన్ క్యాండిడేట్. సో అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆయన తప్పు చూపెట్టాలంటే ఆ అక్రమాలు చూపిస్తేనే సరిపోదు. అంటే ఎక్కడెక్కడైతే అక్రమంగా కట్టడాలు ఉన్నాయో, ల్యాండ్స్ ఉన్నాయో వాటి అన్నిట్లలో ఖచ్చితంగా బినామీల పేరు, ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకోండి, మీరు నాకు తెలిసిన వాళ్ళు మీ పేరు మీద ఉంటది, కానీ దానికి సంబంధించిన ఆస్తి మాత్రం నాదే. సో అట్లా ఇతర పేర్ల మీద రాయడము, లేకపోతే ఆయా ఏరియాలలో పక్క ఏరియాలో కానీ ఎక్కడో ఒక దగ్గర వీళ్ళ పైన ఆస్తులు ఉండడం, ఇట్లా ఇవన్నీ ఉండడం వల్ల మీ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా మేము అన్ని నిజాలు అన్ని బయటకు పెడతాము, అన్ని నిర్ధారించే మీరు ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఎక్కడైనా ఒక అక్రమాలు జరిగినాయంటే దాని వెనకాల వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరికాలు రియాక్ట్ అయ్యి ఇట్లా కప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో చూడాలి మరి ఇంకా సిబిఐడికి సంబంధించి వాళ్ళు తీసుకున్న ఏదైతే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారో మరి ఆ దీంట్లో ఏమన్నా కొత్త కోణాలు ఏమైనా బయటకు వస్తాయేమో.